ఎన్నికల కమిషన్ తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. 4 నెలల పాటు సాగాల్సిన ఎన్నికల ప్రక్రియను 4 వారాల్లో ముగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వంతో పాలన సాగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్. ఎన్నికల సంఘం అధికార పార్టీకి మేలు జరిగేలా ప్రవర్తిస్తుందని అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ ఆరోపించారు. అసెంబ్లీ రద్దయిన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి తేవాలని గుజరాత్ తీర్పు ఉన్నా రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగించడం తప్పని, అది రాజ్యాంగం ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు ఆయన. గుజరాత్ ఎలక్షన్స్ కేసులో ఎవరైతే రాజ్యాంగ ఉల్లంఘన చేసి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి దాన్ని కంటిన్యూ అయిపోయి అది అడ్డం పెట్టుకుని కేర్ టేకర్ ప్రభుత్వంగా నడిపించుకోవటం అనేది తప్పు. కాబట్టి 6 నెలల్లో ఎలక్షన్ పెట్టాలి అనే ఒక వాదన తీసుకొచ్చి తెర మీదకి ఎస్ఆర్ బొమ్మాయి మీకు తెలీదా? ఆ రోజున అక్టోబర్ 3న ఓట్ల గల్లంతు, ఓట్ల సవరణకు సంబంధించిన పిటిషన్పై తీర్పునివ్వబోతోంది సుప్రీం. మరోవైపు ఎన్నికల సంఘం ఎన్నికల పనుల్లో బిజీగా ఉంది.